ఒకవైపు లక్ష్యం, ఒకవైపు శ్రమ, ఈ రెండు విచ్చుకుంటే ఆకాశం అందుకోవడం కష్టమేమీ కాదు అనే ఒక విశ్వాసంతో, అనే నమ్మకంతో ముందుకెళ్లి జీవితంలో ఈ స్థాయికి వచ్చినటువంటి వ్యక్తి గరికపాటి మోహన్ రావు గారు, మాజీ ఎంపీ రాజ్యసభ. వారికి కమ్మ సంఘం మియాపూర్ వారి తరఫున మా శుభాహ్వానాన్ని మన్నించి విచ్చేసినందుకు ఆత్మీయ చిరు సత్కార వందనం. మరి గరికపాటి మోహన్ రావు గారిని ఈ కమ్మ సంఘం మియాపూర్ ఫౌండరు, ఇప్పుడు ఆనరీ ప్రెసిడెంట్ శ్రీ డిఎస్ఆర్కే ప్రసాద్ గారు, మరి ఉమాదేవి గారు, వారికి రమాదేవి గారు వారికి కమ్మ సంఘం తరఫున, మనందరి తరఫున ఆత్మీయ చిరు అభినందన సత్కార మాల. మీ అందరి హర్షధ్వానాల మధ్య మీ చప్పట్లు కావు, మాకు ఇక్కట్లు కొట్టొచ్చు. థ్యాంక్ యూ డిఎస్ఆర్కే ప్రసాద్ అండ్ రమాదేవి గారు. శ్రీ గరికపాటి మోహన్ రావు గారు మనందరినీ ఉద్దేశించి వారి స్పందన తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నాను సవినయంగా. మియాపూర్ కమ్మ సంఘం సోదర సోదరులందరికీ పుల్లారావు గారు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడితే పెద్ద గొప్పగా ఎక్కదు. ఎందుకంటే ఆయన చెప్పాల్సిందంతా చెప్పాడు. ఒక పక్క పొగుడుతూనే ఒక పక్క విమర్శ కూడా చేశాడు. రెండుని సరిసమానంగా స్వీకరించాల్సిందే. నేనైతే రెండింటిని సరిసమానంగా స్వీకరిస్తాను. ఎందుకంటే వాళ్ళు పెట్టిన దాంట్లో చాలా వాస్తవాలు, నిజ సత్యాలు ఉన్నాయి. సరే వాటి గురించి నేను పోవట్లేదు. ఏదున్నా ఒక శుభ సూచకం, సంతోషం. ఈ రకంగా వివిధ జిల్లాల్లో కానివ్వండి, హైదరాబాద్ నుంచి ఉన్న వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి కమ్మ సోదరి సోదరులు ఒక వేదిక ఏర్పాటు చేసుకొని కార్తీక మాసంలో కలుసుకోవటం అనేది చాలా మంచి సాంప్రదాయం. ఇది ఇంకా ముందు కూడా కొనసాగాలనేది అందరి ఆకాంక్ష, అందరి భావన. అయితే పుల్లన్న చెప్పినట్టు ఇందులో కొన్ని విభేదాలు, కొన్ని మనస్పర్ధలు ఈ ఉండడం సహజం. సమాజంలో వాటిని మనం ఈర్ష్యకి మందు లేదు. ఈ ప్రపంచంలో అన్నిటికీ మందు కనిపెట్టారు, కానీ ఈర్ష్య అనే దానికి ఇంతవరకు మందు కనిపెట్టినా బహుశా కనిపెట్టడం కూడా సాధ్యపడకపోవచ్చు. అది ఇక్కడ ఉన్న కమ్మ సంఘాలు కావచ్చు, అమెరికాలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళు కావచ్చు. ఏదేమైనా అన్ని రంగాల్లో ముందుకు పోతున్నటువంటి ఈ జాతి, మన జాతి గురించి చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. దేశాల్లో విదేశాల్లో కానీ ఇక్కడ కానీ అన్ని రంగాల్లో ముందంజలో ఉన్నటువంటి ఈ జాతిలో మనం అందరం పుట్టడం కూడా ఒక గొప్ప వరం, ఒక గొప్ప అదృష్టం అనేసి నా భావన అని చెప్పేసి మనమే చెప్తా ఉన్నాం. మిత్రులారా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయం పుల్లారావు గారు చాలా చక్కగా చెప్పారు. నేను 2 నిమిషాల్లో ఒక 2-3 ముక్కలు చెప్పాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రంలో కూడా గణనీయమైన సంఖ్యలో ఉన్నటువంటి ఈ జాతి అన్ని రంగాల్లో ముందుకు పోతున్నారు, కానీ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రంగంలో ఇంకా ముందుకు రావడం లేదు. ఆంధ్రప్రదేశ్తో పాటుగా తెలంగాణలో కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. మనం ఎంత సంపాదించినా, ఎంత వ్యాపారాలు చేసినా ప్రపంచంలో చివరిగా రాజకీయాల వేదిక, ఆ రాజకీయంలో ఉన్నప్పుడే ఆ గౌరవం తగ్గుతుందని చెప్పేసి ప్రపంచంలోనే మహా వ్యాపారస్తులు కూడా రాజకీయాల్లోకి వచ్చేసి వాళ్ళ గుర్తింపు తెచ్చినటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. నేను ఇక్కడున్న మీ అందరికీ మనవి చేసేది ఏమంటే, తప్పకుండా రాబోయే రోజుల్లో ముందుకు రండి. మాలాంటి వాళ్ళని సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. గత
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నాకున్న మేరలో, నా పనిలో, నాకు పరిచయం ఉన్న మేరలో ఎంతో మందిని అడిగాను, మీరు రండి, మీరు పోటీ చేయండి, ఏ పార్టీ నుంచి అయినా చేయండి, ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు చేయండి, నేను ఈ పార్టీలో మా పార్టీలో చేయమని చెప్పట్లేదు. కానీ రాజకీయ ప్రవేశం అనేది జరగాలనేది చాలా ముఖ్యం. మనం ఈ రాష్ట్రంలో మాత్రం వెనుకడిపోతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈయన గణనీయమైన సంఖ్య 11% ఈ జాతి ఓట్లు ఉన్నటువంటి ఈ జాతి ఆ రేంజ్లో అంత ఉన్నటువంటి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి మనం రాజకీయాల్లో వెనుకబడిపోతున్నామని చెప్పేసి మనం చేస్తాం. మీకు నచ్చిన పార్టీలో చేరవచ్చు, మీకు నచ్చిన పార్టీలో పోటీ చేయొచ్చు, కానీ జాతి గౌరవం నిలబెట్టడం కోసం రాజకీయాలకు రావాల్సిన అవసరం అని చెప్పేసి మనం చేస్తాం. కాబట్టి ఈ విధంగా హైదరాబాద్లో గణనీయమైన సంఖ్యలో ఉన్న మనం రాజకీయాల్లో మాత్రం వెనుకబడిపోతామని నా బాధ. మాలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు ఇంకా వివిధ రాజకీయ పార్టీలో చాలా మంది ఉన్నారు. ఎవరికి నచ్చిన పార్టీలో వారు రండి, ప్రయత్నం చేయండి, కానీ జాతి గౌరవం కాపాడడం కోసం రాజకీయాలకు రమ్మని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తా ఉన్నాను, విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మిత్రులారా, ఇది అవసరం, సమాజానికి అవసరం, జాతికి అవసరం. పెద్దవాళ్ళు మేమంతా 60 దాటిన వాళ్ళం. మన దాంట్లో ఇవాళ యంగ్స్టర్స్ లేరు, ఉన్నారు. ఇప్పుడు పుల్లారావు గారు కానీ తెలంగాణలో కూడా కొన్ని రాజకీయ పార్టీలో కొంతమంది ఉన్నారు, కానీ యువకులు ఇందులో లేరు, యువతులు ఇందులో లేరు. చదువుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. రండి, ముందుకు రండి, మేము ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాం, అన్ని రకాలుగా అండదండలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి ఈ వేదిక ద్వారా ఈ మియాపూర్ కమ్మకంగా సోదరి సోదరులు మనం చేస్తా ఉన్నాం. నేను ఈ మధ్యలో కూడా కొన్ని చోట్లకి వెళ్ళాను. ఇదేదో ఈ ప్రస్తావన ఏదో మీ మియాపూర్ నుంచే ప్రారంభమైంది, రేపు రాబోయే రోజుల్లో మియాపూర్ నుంచి రావాలని చెప్పేసి నా కోరిక, నా ఆశ అని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఎందుకంటే కిందటి ఎన్నికల్లో, శాసనసభ ఎన్నికల్లో కావచ్చు, పార్లమెంట్ ఎన్నికల్లో కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో అతి కష్టం మీద నేనున్న భారతీయ జనతా పార్టీలో పిలిచి ముగ్గురికే నేను పిలిచి, ఉదాహరణకి ఇక్కడ శరత్ ఉన్నాడు, శరత్ యువకుడు అనే నువ్వు రారా శరత్, తర్వాత మనకు అమీర్పేట అమ్మాయి సరళ, అమ్మాయి కూడా రామా నువ్వు వచ్చేసి పోటీ చేయి, నువ్వు గెలుస్తావని చెప్పేసి అమ్మాయి ముగ్గురికి ఇస్తే ఒకరు గెలిచారు. కనీసం ఆ రోజు నేనున్న భారతీయ జనతా పార్టీలో 10 సీట్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మా కోర్ కమిటీలో మీరు 10 మందిని మీరు వెతకండి, 10 మందికి మేము కార్పొరేట్ సీట్లు ఇస్తామనే భావన ఇచ్చారు. మొన్న పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నాకు ఈవెన్ ఢిల్లీలో మీ కోర్ కమిటీలో కూర్చున్నప్పుడు కూడా మీ జాతి వాళ్ళని ముందుకు వచ్చినట్లయితే మీరు మన భారతీయ జనతా పార్టీ నుంచి కూడా కొంతమందికి శాసనసభలో కానీ లోకసభలో కానీ అవకాశాలు కల్పిస్తామని చెప్పే సంఘటన కూడా ఉంది. అంటే ఇవన్నీ మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. చాలా మందికి ఒక అపోహ ఉంది, మేము రాజకీయాల్లోకి వస్తే మాకు ఎవరు అండా, మమ్మల్ని ఎవరు ప్రోత్సహిస్తారు? ఎవరు ప్రోత్సహించాలా? మన బలమే, మన సొంత బలమే మన బలం. మమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు? తెలంగాణ పుట్టిన బిడ్డగా నన్ను ఎవరు ప్రోత్సహించారు? నా అంతటా ఇక్కడ దాకా వచ్చారు. పుల్లారావు గారు ఎవరు ప్రోత్సహించారు? ఆయన అంతటా అందులో మెట్టు ఎక్కేసేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ జాతి గౌరవాన్ని కాపాడటానికి ముందున్న మంచి వ్యక్తుల్లో పుల్లారావు గారు అని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఆయన పొగటం కాదు, ఎంతో కాలం నేను ఆంధ్రప్రదేశ్లో పుల్లన్నతో కలిసి ప్రయాణం చేశాను, రాజకీయాల్లో ఉన్నాం. ఆయన భాష కానీ ఆయన భావన కానీ రాజకీయాల్లో ఉన్న ఎవరు కనిపించినా ఒక పలకరింపులో కానీ పనులు చేసి పెట్టడం కానీ ముందున్న వ్యక్తులు కొంతమందిలో ఇద్దరు పుల్లారావు గారు చెప్పుకోవాలి. కొన్ని చేసిన మంచి పనులు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా. కాబట్టి మిత్రులారా, ఇక ఈ వేదిక నుంచి ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేదు, ఎందుకంటే మాట్లాడాల్సినన్ని పుల్లారావు చదివేసిన మొత్తం. కాబట్టి ఈ విధంగా మన అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం, ఐకమత్యంగా ముందుకు సాగుదామని చెప్పేసి ఐకమత్యంగా ముందుకు పోదాం, విభేదాన్ని కాస్త పక్కకు పెడదాం. పుల్లారావు గారు చెప్పింది చాలా వాస్తవం. ముందుకు పోతా ఉంటే నలుగురు వెనకలాగుతారు. ఈ జాతిలో ఉన్న మనది శాపమో పాపమో నాకైతే తెలియదు, కానీ ఇది అన్ని చోట్ల ఉంది. ఇప్పుడు ఒక మియాపూర్ కానీ లేకపోతే హైదరాబాదా లేదా మొత్తం ఈ జాతి ఎక్కడున్నా, ఇండియా భారతదేశంలో ఉన్నా అమెరికాలో ఉన్నా కూడా ఈ ఇబ్బంది ఉంది. కనీసం యువకులన్నా ఆ భావాలు పక్కకు పెట్టి, ఆ పెద్దతనంలో ఉన్నటువంటి విభేదాలు పక్కకు పెట్టి మీరన్నా మంచి మనసుకొని ఎన్ని మనసుకొని కలిసి ప్రయాణం చేద్దామని చెప్పేసి ఆ విధంగా ముందుకు సాగాలని చెప్పేసి మీ అందరికి మనవి చేస్తూ, మరి ఇక్కడికి నా దగ్గరికి వచ్చేసి ప్రసాద్ 1-2 సార్లు వచ్చి అన్న మీరు తప్పకుండా రావాలని పిలిచారు. మీరు ఎప్పుడు పిలిచినా ఈ కార్యక్రమం కాదు, ఇంకే కార్యక్రమం ఉన్నా కూడా
మీ కష్ట సుఖాల్లో నా వంతు అవసరం ఉన్నా కూడా నేను తప్పకుండా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి కూడా మీకు మనవి చేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చిన మియాపూర్ కమ్మ సోదరి సోదరులందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై భారత్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జాతి గౌరవాన్ని కాపాడటం కోసం కమ్మ సంఘానికి చెందిన ప్రతి ఒక్కరూ ఈర్ష్యని వదిలేసి ముందుకు రావాలని ఎంతో స్ఫూర్తి ప్రదాతంగా మీరు ఇచ్చిన శుభ సందేశానికి మా కమ్మ సంఘం మియాపూర్ తరఫున కుటుంబ సభ్యులందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. మరి ఒక్క నిమిషం మన కుటుంబ సభ్యుల్ని ఆశీర్వదించడం కోసం అభినందించడం కోసం ఇంకా చాలా మంది గెస్టులు మనకి వచ్చారు. శ్రీ వల్లూరి అభిరామ్ గారు జేకే ఇన్ఫ్రా వారు కిలారి మనోహర్ గారికి షాల్తో సత్కరించవలసిందిగా విజ్ఞప్తి. అభిరామ్ గారు జేకే ఇన్ఫ్రా కిలారి మనోహర్ గారిని ఒక ఆత్మీయ చిరు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. కిలారి మనోహర్ గారు వెంగళరావు నగర్ ఎక్స్ కార్పొరేటర్ వారు వచ్చినందుకు వారికి శుభ ఆహ్వానం. అదేవిధంగా కె ప్రభాకర్ గారు ఈసీఐకి కంటెస్టెడ్ కార్పొరేటర్ మిస్టర్ శరత్, ఆయనకి మన కనిగండి ప్రభాకర్ గారు జేకే తరఫున సత్కారం చేస్తారు. శరత్ గారు లాంటి యువకులు ఉత్సాహవంతులు రాజకీయాల్లో ముందుకు రావాలని ఇంతకు ముందే మన గరికపాటి మోహన్ రావు గారు అందరి ముందు చెప్పారు. సో వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ విచ్చేసిన మీ అందరికీ కూడా శుభ ఆహ్వానం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.